సో ఇప్పుడే రాజమండ్రి నుంచి బయలుదేరి ఏలూరు చేరుకొని ఒక చక్కటి ఆర్ట్ గ్యాలరీ లాంటి ఇంటికి వచ్చాం. సో చిత్రాలయ రాంబాబు గారు వీరే సార్ జూమ్ చేయబెట్టా. సో ఈయన నా టాక్స్ వింటున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి ఆర్ట్ టీచర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ మధ్య రిటైర్ అయ్యి సిటీ కొంచెం ఏలూరుకు దూరంలో పెద్ద విల్లా కట్టుకొని ఈ ఇంటి నిండా ఎక్కడ చూసినా ఆర్టే. నా పెయింటింగ్స్లో కొన్ని వేశారు ఆయన. అవుట్ ఆఫ్ ఏమంటారు దాన్ని, రెస్పెక్ట్ అనొచ్చు, కంపాషన్ అనొచ్చు, వాట్ ఎవర్. రెస్పెక్ట్. సో నా టాక్స్ మీకు ఎట్లా తగిలాయి? నేను స్పిరిచువల్ వేలోనే ఇట్లాంటి స్పీచెస్ వినడం టీవీలో అట్లా వింటుండగా ఒకసారి మీ టాక్స్ కనపడి ఫస్ట్ టాక్లోనే ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోను. ఫస్ట్ టాక్లోనే సబ్స్క్రైబ్ చేసుకునే అంత లోతైన సబ్జెక్ట్ మీ దగ్గర కనబడేటప్పటికి ఇంకా ఒక్కసారిగా నాకు ఏదో ప్రపంచంలోకి వెళ్ళినంత ఫీలింగ్ కలిగింది. చాలామంది గురువుల్ని ఆశ్రయించాను, ఫాలో అయ్యాను, అవుతున్నాను. అందరినీ మించి అంటే నేను రమణ మహర్షిని కూడా ఫాలో అయ్యాను కొన్ని పుస్తకాల ద్వారా. వాళ్ళందరినీ మీరు స్టడీ చేసి మాకు తేలిక పద్ధతిలో మాటల రూపంలో మన మధ్యలో తిరుగుతున్న భరణి గారు చెప్పిన మాట ఒకటి బాగా నాటింది, మన మధ్యలో నడిచే ప్రవక్త అని అన్నమాట. ఇవన్నీ విన్న తర్వాత అవును కదా అని. అంటే మామూలుగా ఏదైనా నచ్చితే అభినందించవచ్చు, లేకపోతే శభాష్ అనొచ్చు. అట్లా కాకుండా నిజంగా ఆల్మోస్ట్ వయసుతో సంబంధం లేకుండా అడ్మైర్ చేయడం, అది మనసుకి టచ్ అయితే ఇంక వయసుతో సంబంధం ఉందండి. సో నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమిటి కనెక్ట్ అయింది? ఎందుకంటే వర్షం పడ్డట్టు నేను జస్ట్ పడుతున్నా అందరి మీద. ప్రకృతి ప్రపంచం అనేది బాగా విడమర్చి చెప్పడం దగ్గర కనెక్ట్ అయ్యాను. అది ఆ విశ్లేషణ అల్టిమేట్ అనిపించింది నాకు. చాలా మందికి ప్రతిదీ దాన్ని చూడటం, అలా చూడటం వల్లే మనకి విషయం అవగాహన అవుతుంది అనేది అర్థమైంది. మీరు చెప్పిన ఆ లైన్ అది నిజంగా ఒక రెవల్యూషన్. అంటే నాకున్న రకరకాల సందేహాలు కూడా ఇట్లా చూసినా నాకు నివృత్తి కాలే. ఆ చిన్న విషయం దగ్గర ఇట్లా కొట్టుకొచ్చి ఎంతోమంది చెప్పలేక చచ్చారు. ఇటన్నా ఉండు అటన్నా ఉండు అన్నారు. జీవిత పరమార్థం అంటే ఇదే దక్కర్లేదు అది అన్నారు, అది కాదు ఇది అన్నారు. అట్లా కాకుండా ప్రకృతి ప్రపంచం అని విడదీసినప్పుడు ఆ జీవితానికి పరమార్థం ప్రకృతిలో లేదు, జీవితం ఉంది, అక్కడ పరమార్థాలు ఉండవు. ఆధ్యాత్మికతలో పరమార్థాలు ఏమి ఉండవు. ఎందుకంటే సాధించడం అంటూ ఉంటేనే కదా పరమార్థం. అటువంటిది ఏం లేనప్పుడు ఏదో ఒక కదలిక అయితే ఉంది, అకారణ కదలిక. ప్రపంచంలో ఖచ్చితంగా పరమార్థం ఉంది. ఒక ఆర్టిస్ట్గా మీకు పరమార్థం ఉంది, యూట్యూబ్ చేస్తే దానికో పరమార్థం ఉంది, వంట చేసేవాడికి వాడికో పరమార్థం ఉంది. వాడు ఎంత అర్థాన్ని ఇస్తే అంత పరమార్థం ఉంది, అది వాడి ఛాయిస్. సో ఆధ్యాత్మికత అన్నది పూర్తిగా ప్రకృతిపరమైంది. అసలు అందులో ప్రాపంచిక విషయాలు రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అనేది మీరు చెప్తున్నారు. నేను అంటున్నా ప్రపంచాన్ని వదిలి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది గురువు స్థానం ఏంటంటే మనకు అర్థమయ్యేటట్టు. ఇంకొకటి బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ప్రశ్నను తీసేయటం అనేది గురు లక్షణం అని, అది ఒకటి బాగా ప్రపంచంలో ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. ప్రశ్నను శూన్యపరిచేవాడే అసలైన గురువు అని. ఇప్పుడు చాలామంది గురువులు మనకి ఇంకా ప్రశ్నని క్లియర్ చేయకపోతే, ప్రశ్న పడకుండా, నేను మీ సబ్జెక్ట్ విన్న తర్వాత బాలుగారు నాతో ఎలా కనెక్ట్ అయ్యారంటే నేను అదే అన్నా, నాకు ఇంక ప్రశ్నలు వేయాలని అనిపించలేదు. వచ్చిన తర్వాత ఏ ప్రశ్న లేదు, ఎట్లీస్ట్ వేయను. ఇక మిమ్మల్ని వీడియోలో వింటున్నా కూడా ఇక నాకు విషయం ఒకలాగే ఉంది. ఒకటి అల్టిమేట్గా తెలిసేసింది, మీరంటే సబ్జెక్ట్ ఏంటో అర్థమైంది. ఇక 100 ప్రశ్నలకి కూడా సమాధానం ఒకటే ఉంటుంది. మీరంటూ అసలు అర్థమైన తర్వాత అది నాలో నుంచి పుట్టే ప్రశ్నలకి సమాధానం అయి ఉంది కదా, ఇంక అక్కర్లేదు, ప్రశ్న అనేది లేదు నాకు ఇప్పుడు. ఎందుకంటే మనం ఆలోచించే తీరులోనే ఉన్నది అన్ని విషయాలు. అంటే ఎంత నచ్చినా అసలు చెప్పారు ఈ నేషనల్ పెయింట్ బొమ్మలు చూపించి అందులో వాట్సాప్లో. అంటే ఆయన నా ఎన్నో స్కెచెస్ అట్లా నా వీడియోస్లో, ఎందుకంటే ఆయన నేరుగా నాకు ఇదే మొట్టమొదటి పరిచయం, మాట్లాడడం కూడా. నేను ఫోన్ చేసి మీతో మాట్లాడే అంత నాకు ధైర్యం రాలేదు. చెప్పారు అందరు అట్లా అనుకుంటున్నారు నా గురించి. ధైర్యం ఎందుకంటే మీ స్థాయిని ఎక్కడో, అంటే మన స్థాయికి కరెక్ట్ అవుతుందా, అసలు ఏ స్థాయిలో లేనివాడిని. అదే భయం, అదే భయం.
అసలు విషయం ఏంటంటే పలానా అనుకుంటే మనం ఒక అంచనాతో వెళ్ళచ్చు అక్కడ. అసలు ఏది కానీ నిరాకార స్థితిలో మీరు భగవంతుడే ఉన్నట్టుగా కనిపించిన తర్వాత ఇంకా భగవంతుడు నిజంగా ఎదురైతే కూడా అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏం చెప్పాలో అంతే, అలాగే అనిపించింది నాకు. ఎందుకంటే భగవంతుడు వెంటనే మనకు కరెక్ట్ అయితే ఏమవుతుంది, మన కోరికలు కోరుకోవడం ఏదో చేస్తాం, కోరికలు ఏం లేవు. ఇది పక్కకి జరపచ్చా? వస్తలేవు అన్ని దాంట్లో ఉన్నాయి కదా కొటేషన్స్ ఇక్కడ లేవు. వేసామండి. ఇగో ఈ మధ్యన కొద్దిగా బిజీగా ఉన్నాను వర్క్లో, అందువల్ల ఇప్పుడు గీసాను. ఇప్పుడు దారిలో మీరు ఉండగా సార్ నేను నాకు తెలుసండి అని కాల్ చేశానండి. అక్కడ అరుణాచలంలో ఉన్నప్పుడు విరూపాక్ష ఇది వేయవలసిన అవసరం లేదు, కొటేషన్ చదవండి చూస్తే ఇంకా కొటేషన్ దగ్గర రాలేదురా. విరూపాక్ష గుహ దగ్గర ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్స్ అవి అసలు అల్టిమేట్ ఉన్నాయి. మన ఇంటోళ్ళు కూడా చూస్తా తర్వాత ఒక్క నిమిషం. అయితే మన ఇంటోళ్ళు కూడా మన బొమ్మే నాకేమొస్తుంది అన్న థాట్ వస్తుంది. ఇది ఇట్స్ నాట్ బిజినెస్. ఇదేమంటారు, ఈ చదవండి ఒకసారి ప్లీజ్. పోయింది మళ్ళా, పర్వాలేదు లేదు అదొక్కటే చదవండి. ఆయన బాగా అది పోయింది అంటున్నా, స్క్రీన్ పోయింది. రండి ఉంటుందిలే, చూపిద్దాం. అది ఎక్కడ పోతుంది లాస్ట్కేం చదువుదాం. మనదేం తలా తోకలేదు ఇంటర్వ్యూస్ కదా, ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ పెయింటింగ్స్, ఇవన్నీ నాట్ ఫర్ సేలా. సేల్ అయితే సేల్, సో ఎవరికన్నా కావలిస్తే అడగండి, ఆయన కాంటాక్ట్ చేసి ఆయన పెయింటింగ్స్ మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. బికాజ్ యూ కెన్ ఓన్లీ బై ఎన్ ఆర్ట్, యూ కెనాట్ బై ద ఆర్టిస్ట్ అని వాడు చెప్పాడు. నేను ఎందుకు పెయింటింగ్ని కొంటానంటే పెయింటర్ కొనలేదు కదండి అన్నాడు ఒకడు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా బాగుంది. ఇంకా ఏమైనా చెప్పండి. చెప్పాలని ఉంది కానీ చెప్పండి, ఏదో చెప్పడం కన్నా వినాలనే ఉంటుంది. ఏదన్నా కాంటెక్స్ట్ వస్తే తప్ప నాకేం చెప్పాలని ఉండదు. ఏదో ఒకటి ఉంటే దానికి ప్రతిగా ఏదో ఒకటి ఉంటుంది అంత. ఎప్పుడైనా ప్రశ్న వేస్తేనే అంటే ఒక డాక్టర్ పరిస్థితి, రమ్మనండి, పేషెంట్కి రోగం లేకపోతే ప్రిస్క్రిప్షన్ లేదు, ఏదో ఒకటి ఆశిద్దాం అనేట్టు ఉండదు అసలు. ఇంపార్టెంట్ ఏదో అట్లా. ఇది ఒక అంటే ప్రత్యేక పరిస్థితి. మామూలుగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. నా జీవితంలో కబుర్లు లేవు, వెళ్ళిపోయినాయి. ఇద్దరు ఏదన్నా అడిగితే చెప్పడము, లేదా నాకేదన్నా కావలిస్తే అడగడము, లేకపోతే నా పనిలో నేను ఉండడం, ఇంతకు మించి వేరేది ఏమీ లేదు. అనేక విషయాలు ప్రతిరోజు దొరలాడుతుంటాయి కదా, దాన్ని ఎలా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేది అందరికీ చిక్కు ప్రశ్నగా ఉండిపోయింది. పాత అలవాట్ల ప్రకారం జీవించేస్తున్నారు కదా. అవును, మీ బట్టి వాళ్ళ మాటల ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది జీవితాన్ని మార్చుకోకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం. సో ఆ మార్చుకునే దిశలోనే మా ప్రయాణం కొనసాగుతుంది. అదే నిత్య సాధనగా మేము ఇంట్లో ఇప్పుడు 10 మంది అట్లా సాధన చేసి ఒక స్టార్ హోటల్కి ఒక ఈవెంట్ ఉందని తీసుకెళ్తే ఒక ఆవిడ మా ఊరి నుంచి వచ్చింది. బాత్రూము డోర్ ఇట్లా లాగుతుంది, గుంజుతున్నారు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఇట్లా తీసుకుంటాను, చేయవలసిదల్లా ఇంతే అంటే దేర్ మస్ట్ బి ఏ సింపుల్ వే టు లివ్. అంటే ఏదో చిన్న ఆలోచన. ఇప్పుడు అదే జస్ట్ సింపుల్గా ఉంది విషయం. చాలా పెద్ద పెద్ద డిస్ప్యూట్స్కి మేబీ ఒక్క మాటతో సర్దుకుంటుందేమో. మేబీ వన్ వర్డ్, వన్ జెస్చర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. కానీ మనకు తెలియదు. మనకు పాత చింతకాయ పచ్చడి ఎవడో చెప్పింది, అలాగే మనం మనంతగా ఆలోచించడం. అమ్మ రండి కింద కూర్చోగలరా, లేకపోతే అక్కడ కూర్చుందాం. ఏదో ఉంది
అంతుతుందనే వాడు చెప్పలే. అంతుతుంది అంటే మళ్ళీ నెగిటివ్గా అర్థం వస్తుంది కాదు. చెట్టుగా ఉందంతే. నువ్వు నీలా ఉండు. ఈ ప్రపంచంలో ఉన్నందుకు అనివార్యంగా చేయవలసిన కార్యక్రమాలు కొన్ని పాడేనాయి. డబ్బు సంపాదించడం, పిల్లల్ని చదివించడం, అది అనివార్యత అయింది. దాన్ని గంభీరత లేకుండా నీకు సాధ్యమైంది చెయ్యి. మనసులో ప్రశాంతత లేకుండా ఏ ఆధ్యాత్మిక అన్వేషణ లేదు, ఏది లేదు. ఒక స్థితికి వచ్చేసిన తర్వాత ఆ అన్వేషణ లేని స్థితికి వచ్చేసిన తర్వాత ఇంకెందుకు ఇంకా అవసరం లేదు. అన్వేషణ ఉండదు, అసలు ఉండదు. అసలు మనసు స్థిరపడ్డ తర్వాత అన్వేషణ ఏం లేదు. నిష్కామ కర్మ ఒక్కటే మిగిలింది. లైఫ్ చనిపోయే వరకు చక్కగా పని ఉంది. మీకు పెయింటింగ్ అయితే రకరకాల పెయింటింగ్స్, కంపోజిషన్స్, కలర్స్, దానికోసం ప్రయాణం చేయడం, ఆర్ట్ గ్యాలరీ అన్నట్టుగానే ఇందాక సేల్స్ అంటే అసలు ఆ దృష్టి కాదు అది. నాకు ఆనందం కోసం బొమ్మలేసుకుంటున్నాను. అయితే సేల్స్ చేస్తాను, లేకపోతే లేదు, పర్వాలేదు, షో చేసుకుంటాం అంతవరకే. అంతే. నేను ఎక్కడో చదివాను, ఒక ఆర్టిస్టు తన అంటే ఒక చిన్న సైజు స్టూడియోలో ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో అసలు ప్రపంచానికి పరిచయం కాకుండా తను పెయింటింగ్స్ చేస్తున్నాడు, ప్రయోగాలు చేస్తున్నాడు, ఏవో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఆహా ఓహో అంటున్నారు. తర్వాత ప్రతి దానికి ఒక ప్రాపర్ ప్లేస్ ఇచ్చాడు. ఈ పెయింటింగ్ పక్కన ఈ పెయింటింగ్, దీని పక్కన చిన్న పెయింటింగ్, అట్లా పైన పెయింటింగ్స్, కింద పెయింటింగ్స్, అట్లా వేసి 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 తనకు ఒక 50 ఏళ్ళ జీవితం అయిపోయింది. ఆ తర్వాత ఎవరో హాలీవుడ్ స్టార్ ఎవరి ద్వారానో విన్నాడంట. ఎవరు వీడియో తీసి పెడతారు కదా పాపం, వాళ్ళకి తెలియదు. ఇది ఎక్కడ, ఐ వాంట్ టు బై ఫ్యూ పెయింటింగ్స్ అన్నాడు. ఏ పెయింటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఈ పెయింటింగ్ పక్కన ఈ పెయింటింగ్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పాడంట. ఇట్స్ నాట్ జస్ట్ ఎ పెయింటింగ్. ఇప్పుడు నా ముక్కు, దానిపైన కళ్ళు, రెండు కలిపి అందం వచ్చింది తప్ప కళ్ళు అందంగా, ముక్కు అందంగా ఏమి ఉండవు. సో అందంగా ఉన్న వాటిని పక్కన పెడితే అందం లేదు. అందంగా ఉన్న వాటి మధ్యన దూరాలు దగ్గర సరిచేయడం వల్ల అందం వస్తుంది. అట్లా ఇట్స్ నాట్ జస్ట్ ఎ పెయింటింగ్ అండి. అందరు పెయింటింగ్ చూస్తున్నారు. గ్యాప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ గ్యాప్ ఎట్లా అమ్ముతా చెప్పండి. అప్పుడు హాలీవుడ్ యాక్టర్ తెలివైన వాడు ఇల్లు కొనేసినట్టు. ఈ భూమి మీద మొట్టమొదటిసారి ఒక పెయింటింగ్ కొనడానికి వెళ్ళి, అసలు ఈ ఇల్లే క్యాన్వాస్, ఇది నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా ఉండి ఇందులో, నువ్వు బతికినంత వరకు ఇల్లు నీదే, ఆ తర్వాత నేను టేక్ ఓవర్ చేసుకుంటా. ప్రాబ్లీ దట్ ఆర్టిస్ట్ స్టిల్ లివింగ్ ఇన్ దట్ హౌస్. సో అట్లా ఒక స్పష్టత ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో. మీరు చేసే టాక్స్లో బాగా అద్భుతం అనిపించింది ఏంటంటే, ఆ మెమరీతో మీరు దానికి తగ్గ కథని, జోక్స్ని చెప్పటం చాలా అద్భుతమైన ఇది అనిపించేది. ఇప్పుడు చెప్పినట్టుగానే. అంటే నేను ఒకప్పుడు విపరీతంగా చదివిన, ఎందుకు చదవాలో తెలియకుండా. నేను చదవలేదు పుస్తకాలు. బాగా అంటే చదవడం అంటే ఎట్లా ఇట్లా కాదు. ఓ కోతి అడవికి వెళ్తే చెట్ల మీద దుంకుంటూ పోతా ఉంటుంది, అట్లా. అది ఎందుకు చదువుతున్నానో మరి అట్లా చదివినా ఎట్లా గుర్తున్నాయి అయినా అంత మెమరీ. పుస్తకాలు ఫస్ట్ దీంట్లో ఒక 2 ఫేజులు ఉంది. ఫేజ్ 1లో చదివింది నాకేం గుర్తులేదు. అంటే అదే ఫేజ్ స్కూల్కి పోయినప్పుడు అట్లా. ఆ తర్వాత నేను మళ్ళీ రీవిజిట్ చేసిన. నేను తర్వాత నాకు తెలిసింది అసలు ఈ ఫిలాసఫీ పుస్తకాల కంటే జోక్స్ పుస్తకాలు బాగున్నాయని. ఐ స్టార్టెడ్ రీడింగ్ ఓన్లీ జోక్స్. అందులో కూడా మంచి థీమ్స్, థియరీస్ ఉన్నాయి చాలా. అయ్యో అసలు అనుకుంటే అర్థం కాదు, కానీ ఇదైతే పామరుడికి తొందరగా అర్థం కాదు. అంటే నేను ఎప్పుడన్నా చెప్తే ఇంత విషయం ఉందా అని ఆశ్చర్యపోతాను. నేను అనుకుంటే అసలు మీకు ఎందుకు తెలియదు ఇది? మీరంతా ఏం చేశారు లైఫ్లో? అంటే ఓన్లీ టీవీ చూసారా? అంటే పుస్తకాలు చదివారు, కేటగరైజ్ చేసి ఎందుకు చదవలే? ఇప్పుడు ఏది ఫిలాసఫీ, ఏది కథల పుస్తకం, ఏది నావెల్, ఏది నావెల్లా, ఏది షార్ట్ స్టోరీ, ఏది ఫీబుల్, ఏది అనెక్డాట్, ఏది జోక్, ఏది సెటైర్, ఏది మాకరీ తెలియాలి కదా. అంటే ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే ఇద్దరు లెఫ్ట్ కూడా అంటుంది. మీరు డ్రైవింగ్ వచ్చి నేను అట్లా ఆశ్చర్యపోతాను. అరే వై దిస్ హ్యాపెండ్. అయ్యా నమస్కారం రండి. వెంకట్ అనే ఆర్టిస్ట్ ఆయన కూడా. అదే మీరు ఆయన బొమ్మ వేశారు కదా, వీళ్ళిద్దరూ మీ ఐప్యాడ్లో ఉందిగా. మనకి హర్యానా సీనియర్. అయ్యో ఇటు రండి, మీరు ఇటు రండి, అట్లా కూర్చోండి, కూర్చోండి. అయిపోయిందా ప్రోగ్రామ్? అయిపోయింది. ప్రయాణం బాగానే ఉంది, జరుగుతుంది. అసలు బాగాలేంది ఏందా అని చూస్తున్నా, అంత బాగానే ఉంది. అంత బాగుంది. ఏదో మనకు బలుపు ఎక్కువ, ఇది బాగుంది బాగాలేదని చెప్తున్నా, కానీ బేసికల్గా బాగాలేంది ఏంది అసలు. మైండ్ పక్కకి జరిగితే అంత బాగానే ఉంది. ఇది నైస్. మీరు ఏదైనా చెబితే నేను ఏమైనా చెప్తా,
లేకపోతే చెప్పడానికి ఏమైనా ఇట్లా సుత్తి వేసుకుంటూ కూర్చోడం అంతే. లేదా అడిగితే ఏదన్నా అది ఏదన్నా లేదు. వాళ్ళంతా శ్రోతలు అడగండి ఏదన్నా. అంటే రెగ్యులర్గా ఎవరైతే వీడియోలు చూస్తున్నారో maybe వాళ్ళకు నేను ఇంకా అడిగేది లేదు. అదే చెప్తున్నాను కదా, నాకు ఇంకా ప్రశ్నలు లేవు. అంతా అవగాహన. ఓవరాల్గా ఏదో అర్థమైంది నా మాటల వల్ల మీకు. బాగా లోతైన జీవితం నడిచే విధానం అర్థమైంది. అంతే. ఎట్లా మనం రిసీవ్ చేసుకోవాలి, విషయాన్ని ఎట్లా అవగాహన చేసుకొని నడవడం, ఇంత జీవితంలో అది సానుకూలత వస్తే. అంతే. అంటే నేను అందులో సాధనలో ఉన్నది సమత్వాన్ని ఎక్కువగా అర్థం చేసుకున్నాను. ఆ సమత్వ స్థితిని మీరు అనుభవిస్తున్నారు. అది నిరంతరం ఆ సమత్వాన్ని అనుభవించటమే ప్రయాణం కదా. అందుగురించి అది అర్థమైతే అది లోపం ఎక్కడైనా జరుగుతూ ఉంటే దాన్ని గుర్తించడం, ఆ అవేర్నెస్ అనేది అనుక్షణం జరుగుతూ ఉండటమే చేయాలి. అది ఎక్కడైనా లోపం వస్తే వెంటనే గుర్తించటం, అదే అసలు మెయిన్ ఛాలెంజ్ అంతా అక్కడే ఉంది. ఎరుక అంటే అదే. అరిషడ్వర్గాలు తీసేయడం సాధ్యం కాదు. అది అరిషడ్వర్గాలను మనం టచ్ చేస్తూనే ఉంటాం. అది వచ్చిన ప్రక్షణం దాన్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నం జరుగుతుంది. అంతే. బ్యాలెన్సింగ్ గుర్తించడమే ఉంది. గుర్తించకుండా తీసేయటం అనేది దూరమైన సబ్జెక్టుకి మనం వెళ్ళలేం. తీసేయడం కాదు, అసలు గుర్తిస్తే కదా తీసేయడం లేదా. అందుగురించి అరిషడ్వర్గాలు మనల్ని జీవితానికి అడ్డుకునేవి అవే. అది మరి ఈ శరీరంతో పాటు వచ్చినాయి కదా, దాన్ని మీ సాధకుల ప్రయాణంలో మాకు చాలా తేలికైన విధానాన్ని అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అందుకు బాగా అనుక్షణం, అందుకనే తీరిక సమయాల్లో నేను చేసేది ఏంటంటే మీ టాక్స్ వినడం. అంటే ఇట్లా మీరనే ఎవరైనా ఎన్ని వీడియోస్ వింటారు మీరు? నాకు వర్క్ చేసినంతసేపు కాకుండా నేను రిలాక్స్ అయ్యి కూర్చుందాం అనుకుంటే ఇంకా మా మిస్సెస్ వైజాగ్ వెళ్ళింది, తను ఉండాల్సింది. తను నాకన్నా స్పిరిచువల్ జర్నీలో ఉంది. ఇక్కడి నుంచి వీడియో చేసి చూపించండి అంది. నువ్వు లేనప్పుడు వస్తున్నారు. తను వైజాగ్ అమ్మగారింటికి వెళ్ళారు, అక్కడ. అవును, వస్తున్నారు. తను 4 రోజులు అయింది వెళ్ళి. వీళ్ళు అందరూ స్నేహితులు అనమాట. మా ఇంటి చుట్టూ ఉన్న అందరం కలిపి సాధన చేసుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30. నేను గురువుని కాదు, మీరు శిష్యులే కాదు, అంతా కలిసి ప్రయాణమే చేస్తాం. ఎందుకనంటే ఎవరు గురువు కాదు, అంతే. నేను అలా అనుకోను. మన అంతా కలిసి ఒకరికొకళ్ళు, ఇవాళ మీరు వస్తున్నారు అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తయారు చేసేసి రెడీ చేస్తారు. మా ఇంట్లో ఎవరు లేకపోయినా అది ఆ స్నేహం. అది అట్లా దేన్నైనా మనం అనుకుంటే మీ టాక్స్ని వాళ్ళకి కూడా చూపించాను. బాగా నిన్న అమ్మ దగ్గరికి వెళ్ళారు చూసారా, ఇల్లంతా అక్షరాలు, అది చూపించి, అంటే దాని నుంచి మేము కొంత సబ్జెక్ట్ రివీల్ చేసుకుంటున్నాం. అవును, చాలా ఉంది. మీ టాక్ ఒకటి పెట్టి ఎర్లీ మార్నింగ్ 5:30కి దాని నుంచి కొంత సబ్జెక్ట్ రెఫర్ చేసుకుంటుంటాం. మీరు చెప్పేది కొంత అయితే మా జీవితానికి అన్వయించుకొని మేము కూడా అట్లా ఎలా దాని అర్థాన్ని ఎలా తీసుకుంటాం ఏంటనేది ఒక ఓల్డ్ జెన్ సేయింగ్ ఉంటుంది, ఆకాశం ఒక్కటే ఎన్ని వందల మంది ఆర్టిస్టులకి సబ్జెక్ట్ అయిందని అనుకోండి. అట్లా సో విషయం అది మాటి మాటికి నీకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్. మనం చూసిన మనం పిక్చరైజ్ చేసేది ఒక్కొక్క స్పాట్ క్యాన్వాస్ అవుతుంది అంతే. అంతే కదా, ఇమేజ్ అవుతుంది. యోగా చేస్తారు. ఏం లేదు, అష్టాంగ యోగం ఫస్ట్ నిలబడడానికి కావాలి. అది ఆ తర్వాత ప్రయాణంలో జ్ఞానం అనేది అల్టిమేట్, ఇంకెప్పుడు ఉండాలి. చాలా అద్భుతం ఏం కాదు. ఇల్లు బాగుంది, పెయింటింగ్స్ బాగుంది, ఇలా ఈవినింగ్స్ కూర్చోటానికి చాలా. తను మా మిస్సెస్ డిజైన్, తన ఇష్ట ప్రకారం కట్టించిన ఇల్లు ఇది. చాలా బాగుంది. నేను రిటైర్ అయ్యేటప్పుడు
అంటే బాలు వెళ్దాం ఆగుదాం అంటే మరి లేట్ అయిపోతుంది అన్నారు. లేదన్నా ఒక్కసారి వెళ్దాం అది నా అదృష్టం అంతే. అంటే మళ్ళీ ఇంకేం ఆలోచిస్తారే వెళ్దాం ఆగుదాం. నమస్కారం చెప్పు. నమస్తే అండి. నమస్తే. నా చేతిలో ఫోన్ ఉంది. నమస్తే. ఓకే. నమస్తే. కానీ మా వారికి మాత్రం మంచి ఫేవరెట్ అండి మీకు. అవునా? అదే నేను ఉంటారు. అదే చెప్పారు తనకు చాలా నచ్చింది, హెల్ప్ అయింది, ప్రశ్న ఆగింది అని చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి? నిజంగా మా అదృష్టమే మీరు రావడం. అందరిది. మళ్ళీ అదృష్టం అందాం, మళ్ళీ మీ మా ఎందుకు. అలాగే ఈసారి వచ్చినప్పుడు కలుసుకుందాం. ఇలాగే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది కాబట్టి నేను కూడా వస్తా క్యాన్వాస్లు తీసుకొని. ఆల్వేస్ వెల్కమ్. ఆల్వేస్ వెల్కమ్. అంటే ఆగడానికి ఒక ప్రదేశం ఉందనుకో, ఆర్టిస్ట్లకు భలే ఉంటుంది. హైవే పక్కనే. ఈసారి నేను వస్తా ఒక 3-4 days. అలాగే అలాగే తప్పనిసరి. ఉంటే నేను మంచిగా నేను కూడా బాలు గారితో నేను చెప్పింది అదే. రండి, స్పేస్ ఉంటుంది, నైట్ స్టే చేయడానికి కూడా రండి అన్నాను. నేను వస్తే అట్లీస్ట్ 3-4 days కోసం వస్తా. ఒక్కరోజు ఎన్ని రోజులైనా అసలు మీరు నాకు మా గురువుగారు ఉండేవారు ఒక ఆయన, ఇంట్లోనే స్టే ఎన్ని నెలలైనా. కారణం ఏంటంటే ఆయన ద్వారా నేను ఎన్నో విషయాలని పొందాను. ఒక తండ్రి భావన అంటే అట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం అనేది మనకి అది భగవంతుడు ఇచ్చిన ఇది. అది ఎంత అంటే అంత ఆత్మీయతని కలిగి ఉండేవాడు. అలాగే నాకు ధ్యాన మార్గంలో ఎదురైన గురువులందరి మీద నాకు అమితమైన గౌరవం. అలాగే మీరు ఇప్పుడు ఇంకా అల్టిమేట్ గురువుగా నాకు సాక్షాత్కరించినట్టే. ఆ విషయం పట్ల ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఇంకా ఇది నాది అని లేదు కదా, ఇది అందరిది, మనది. ఇప్పుడు మా అందరికీ ఇది మా అందరిది హౌస్. అంతే. మేము అట్లాగే సర్వీస్ అలాగే ఉండాలి. వ్యవహారికంగా ఎవరి పేర్లది వాళ్ళది ఉంది, మానసికంగా ఎందుకు లేదు. అది అందరం కలిపి లీడ్ చేస్తున్నాం. ఇప్పుడు 1 month నుంచి ఒక డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అందరం ఇక్కడే వండుకుని తింటున్నాం. అది ఎక్కడో కానీ ఉండదు. ఈసారి నేను వస్తాను. 1 month నుంచి అలాగా అందరం ఇక్కడ తింటున్నాం. ఏం లేదు, విపికే బ్యాలెన్స్ అని వీళ్ళ అబ్బాయి ఆయుర్వేదం డాక్టర్. సో ఆయన వైజాగ్ వెళ్ళాడు టూర్, నిన్న రాత్రికి వస్తున్నాడు. సో కొత్తగా పెళ్ళయింది, వెళ్ళాడు. అంటే వాళ్ళు ఇచ్చిన డైట్ ఏంటంటే విపికే వాత పిత్త కఫ బ్యాలెన్స్, ఆయుర్వేదం డాక్టర్ అయినా. సరే. సో ఆ బ్యాలెన్స్ డైట్ అనేది జస్ట్ అంటే స్పైసెస్ లేకుండా బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ బ్యాలెన్స్ చేస్తేనే బాడీ, తర్వాత అది చేస్తాం. తప్పకుండా. అయితే నెక్స్ట్ నేను వస్తాను తప్పనిసరిగా. మంచిగా. అంటే మెయిన్ ప్లేస్ బాగుంది. వస్తున్నారంటే చాలు. నేను క్యాన్వాస్లు తెచ్చి నేనే ఒక 2 పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే మంచి కంపెనీ, అంటే ఒక ఆర్టిస్ట్ నిరంతరం పెయింటింగ్ చేసేవాడు దొరకట్లేదు నాకు కూడా. బ్రహ్మాండ వెంకట్ గారు ఉన్నారు, మేమంతా ఒక టీం ఉన్నాం, 10 మంది ఆర్టిస్టులు చేసుకోండి. అలాగే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. స్టాక్ ఎప్పుడు ఒక 30 సంవత్సరాలు ఎవడైతే ఆర్ట్ వేస్తాడో ఈ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైండ్. ఈ సోకాడ్ సమాజానికి ఉండే సంకుచితత్వం ఉండదు. పైన పెయింటింగ్ ఉంది సరే, 11 ఏళ్ళు, నాకు 62. అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే నాకు తెలిసి 17వ సంవత్సరం నుంచి కంటిన్యూ వర్క్ చేస్తున్నాను. అప్పుడుదా చదువుకున్నాను, అప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. బాగా చెప్పాడు. తర్వాత అదే మీరు రాసి పంపించిన ఒక పోయిటరీ ఉంది కదా, ఆసుగా అనిపించింది. పోనీ అనిపించింది, ఉండొచ్చు. తీసుకురా మన బాలుని చదువు. ఐప్యాడ్ తీసురా, ఐప్యాడ్ తీసుకురా, బెస్ట్. అసలు అంటే ఒక వ్యక్తి బొమ్మ వేయడం అన్నది మామూలు విషయం కాదు. అది 1-2 కాదు, దాదాపు ఒక సిరీస్ లాగా. అది కూడా వితౌట్ ఆస్కింగ్. అసలు వీడియో ఫోటో లేక వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని ఉంది కదా, ఇవాళ సౌకర్యం అలా వచ్చేసింది మనకి. ఇతను కూడా ఐప్యాడ్ లోనే అన్ని. మీరు కూడానండి? ఓ కెమెరాస్ ఇక్కడ రండమ్మా, కెమెరా పెట్టండి. అసలు మామూలుగా లేదు ఇది. కానీ నేను ఈ పెయింటింగ్స్ కంటే నాకు వారి పెయింటింగ్స్ ఎక్కువ నచ్చాయి. నచ్చింది. ఇంకే అది ఇది నాకు కూడా నచ్చింది. కొటేషన్ ప్రశ్నను
శూన్యపరిచిన సమాధానానికి నా నమస్కారం. అంటే మీరు నా సమాధానం. అంటే ఇప్పుడు అడిగితే అదే ఇప్పుడు ఫస్ట్ అదే బాగుంది. ఇంకా అంతకు మించి నాకు అనిపించలే. చూపిస్తున్నాను. మీరు నా ప్రతి అవసరమైతే ఒక ప్రశ్న పుడితే కూడా వెంటనే మీ దగ్గర సమాధానం. నీ పెయింటింగ్స్ కంటే మంచిదే కదా. ఏం కాదు, దట్స్ నాట్ ఎ క్రైమ్. బుక్ చూడాలి నేను. Neither sin. బుక్ క్లోజప్ లో చూడలేదు నేను. ఎక్కడ వస్తా నేను ఎడబాటి. ఇక్కడ ఉన్న కారులో ఏదో నేను వచ్చి తీసుకుంటా. ఒక్కటి తీసుకుందరు ఊరికి ఇక్కడ చదువు కాదు, నేను అన్ని బుక్స్ తీసుకుంటా. సరేలేగా, నేనైతే ఒక బుక్ ఇస్తాను, ఊరికే ఉంచుకోండి. అవునవును. ఇంకా అన్నయ్య ఇస్తాను, చూపిస్తాను. ఎలా అండి బాలు భలే వేస్తున్నారు కదా. ఇది ఇప్పుడు జస్ట్ మీరు బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత గీసా. ఇంకా ఆయన 24 hours ఇట్స్. మీరు పెయింటింగ్స్ కులం అన్నమాట మీ ఇద్దరు. అది సేమ్ క్వాలిటీ. అబ్బాబ్బా, అన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కావాల్సిన యాంగిల్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవడం. అసలు ఆ స్క్రీన్ షాట్ దాన్ని మన సైడ్లో డ్రాయింగ్ చేసుకుంటాం. బాగుంది, అద్భుతంగా ఉంది. నాకు ఇది భలే బాగుంది అనిపించింది. అనిపించడం ఏంటి, బాగుంది. ఫోటోజెనిక్ కూడా అది అవునా? యాంగిల్ అన్ని ఫేసులు గీయటానికి అనువుగా ఉండవు. ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. ఇదే ఫస్ట్ గీసింది. ఇగో ఆయన రాసింది ఇది. మీరే చదవండి మీ గొంతుతో. గురువు గారికి అనేక నమస్కారాలు. నేను చిత్రకారుణ్ణి, మాది ఏలూరు. నేను మీ వీడియోలు ఫాలో అవుతున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. మీ అడ్రస్ తెలియజేయగలిగితే ఒకసారి దర్శించుకొని కొన్ని పుస్తకాలు గైకొంటాను. అన్యదా భావించకండి, రాంబాబు. ఇది పంపించారు. అయితే మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే ఆ ఓపిక మామూలు టెక్స్ట్ మెసేజ్ ఇస్ ఎనఫ్. అక్కడికే మన వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు, ఫీల్ అవుతారు, ఏమో అవుతారు. ఇంత చేసి కూడా చూడండి, ఇవి బాగుంటాయి, చాలా బాగున్నాయి. మంచి మంచి షార్ట్స్ స్క్రీన్ షాట్లు తీసుకొని. నా బొమ్మ కూడా వచ్చింది. ఇది కూడా ఇది రాము వెంకటేష్. చాలా మంది ఉంటారు. ప్రతాపు, వెంకటేష్, రాము, అరుణాచలం ఆ కొండ అక్కడ ఆ కొండ మీద అసలు ఎంత అద్భుతమైన లొకేషన్ లో ఉన్నారంటే మీరు. మీరు రిలాక్స్ అవుతున్నారు వాటర్ బాటిల్ తో. ఇంకా కొన్ని గీసాను, ఓన్లీ కాళ్ళు అదే అవి కూడా గీసుకున్నాను. ఎక్కడ భలే ఉన్నాయి. అసలు మనకు తెలియకుండా ఎవరో నీ బొమ్మలు గీసేసారు ఆల్రెడీ. చూసేసరికి ఎంత అద్భుతంగా ఒకటి ఉంది పైన కలర్. ఇదొకటి ఫుల్ పేజ్. ఆహాహా, చాలా మంది ఉన్నారు. ఇది మీరు, నీ బొమ్మ. ఇది రాము. ప్రతాప్ వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇల్లస్ట్రేషన్. ఇప్పుడు ఆయన క్రియేటివిటీ ఏంటంటే నన్ను ఒక్కని కలర్ లో ఉంచి అదొక పద్ధతి. భలే వచ్చింది. వెంకటేష్ అనే బొమ్మ భలే వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి చూసా లాస్ట్. ఇంకొకటి ఫస్ట్ టీవీ రిమోట్ ఇవ్వలేదు. ఇది అసలు ఫస్ట్ టెక్స్ట్ ఓన్లీ ఇది పెట్టాను. దానికి బాలుగారు కరెక్ట్ అయ్యి నాకు జీవితాన్ని ధారపోసి మీరు పొందిన జ్ఞానం అది మాకు అందించే విధానం మా అదృష్టం. మిమ్మల్ని కలవాలన్న ఆశ మీరు అందిస్తున్న జ్ఞానంతో ఆగిపోయింది. విలువైన మీ కాలాన్ని వృధా చేయలేక అసలు మీ వీడియోలు చూస్తుంటే వణుకు పుడుతుంది. మీ క్లారిటీకి నాకు మాటలు రావడం లేదు. ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. జరగబోతుంది, ఖచ్చితంగా జరిగిందిగా. ఇది కాదు, భవిష్యత్తులో ఇంకా ఏదో జరుగుద్ది. ఎందుకంటే క్లారిటీ ఉన్న వాళ్ళు అరుదుగా ఉన్నారు, ఉంటారు. ఇప్పుడు జ్ఞానాన్ని అందించటంలో రమణ మహర్షి మౌనంతో చాలా కాలం ఉన్నారు. కొన్ని కోట్ల మందికి అందించారు సమాచారం. ఇప్పుడు మీరు ఇప్పుడున్న కాలంలో మీడియాతో మీరు అందిస్తున్న విధానం అవసరం, చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచ పోకడ ఎలా ఉందో దానికి అల్టిమేట్ విరుద్ధంగా మీరు అందిస్తున్న జ్ఞానం అందుకోకపోతే భవిష్యత్తు లేదు ప్రపంచానికి. ఖచ్చితంగా నాకు అనిపించింది చెప్తున్నా, భవిష్యత్తు ఉండదు. ఎందుకనంటే ఈ క్లారిటీ మిస్ అయితే ఎన్ని అగాధాలు ఏర్పడతాయో జీవితాల్లో. ఏముండాలి అసలు ఉండాల్సింది పోతే ఏముంటే ఏంటి ఉపయోగం? మనుషులు ఉన్న ఉపయోగం లేదు, మనీ ఉన్న ఉపయోగం లేదు. రెండిటికి మించిన జ్ఞానమే అల్టిమేట్ అన్నప్పుడు అది అందిస్తున్న వాళ్ళు మీలా ఫ్రీగా అందుకోకపోతే ఇంకా జీవితం కష్టం. అందుకు కనెక్ట్ అయ్యారు మీరు.
ఇది సెక్- మీ క్లారిటీకి నాకు మాటలు రావడం లేదు. ఏదో ఏదో జరగబోతోంది. ఇవి నా డైలాగ్స్ కూడా ఇవే. అసలు మీ వీడియోలు చూస్తుంటే వణుకు పుడుతుంది. ప్రతిసారి నేను చెప్తాను ఉన్నా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి కాంటెక్స్ట్ లో చెప్తున్నా. మీరు చెప్తే నేను ఆశ్చర్యపోతున్నా. అంటే ఇంత దారుణం దీంట్లో అనుకుంటారా? నాకు అంటే ఇంత దారుణం చేశాను. కాదు, అందరు ఇలాగ ఉండాలి కదా. ఇట్లున్నారు ఇప్పుడు ద్వేషిస్తున్నారు, ద్వేషించొద్దని చెప్తున్నా. అందరూ ద్వేషించకూడదు కదా. నేను ఆశ్చర్యపోయేది దానికి. అది కనబడేసరికి సో వ్యవహారాన్ని గంభీరంగా తీసుకోక, వ్యవహారమే. వ్యవహారానికి అతీతంగా నీకు నీ ఒక నీకు కొద్ది వయసులో అందింది, అంతకుముందు అందరూ అలా ఉంటే పని ఉండేది కాదు. ఇప్పుడు పని ఉంది. ఇప్పుడు పని అప్పుడు కూడా చెప్తుంటే చేస్తలేడు కదా. ఇప్పుడు ఇలా చేసేవాడు ఏదుందో చెప్తాడు కదా. అంటే ఇది ఎక్స్పెక్టేషనే లేనప్పుడు నచ్చింది చేస్తావు. ఇప్పుడు ఈయన సార్ పెయింటింగ్లు వేస్తున్నాడు, ఎవడో కొంటాడని కాదు కదా. అవును. అప్పుడు ఎవరో అప్పుడు కూడా వింటారని ఏమి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ ఆర్టిస్టులు అయితే ఈయన మానేస్తాడేమిటి? అది కాదు, కాదు కదా. చేస్తారు. అంటే ఎవరు వేయట్లేదు కాబట్టి వేసేవాళ్ళు కొందరు ఉన్నారు. ఎవరన్నా వేయని, నువ్వు వేయాలని అనిపించి వేస్తున్నావు. అట్లాగే నాకు చెప్పాలనిపించింది. దాంట్లో ఏ శశబిషలు లేవు, ప్రతిఫలాపేక్ష లేదు. ప్రతిఫలాక్ష లేదు, లేదు నిజంగా నాకు వద్దు అసలు లేదు. అసలు ఇస్తున్నా తీసుకున్నప్పుడు అది ఎంతో అందమైన అది ఒక సినిమా డైలాగ్. ఒకసారి దూరం పో, అందరం కనిపిస్తారు. అందరికి మనందరం నేను చెప్పేది కొంచెం ఒక్కసారి లాంగ్ బాయ్ చెప్దాం. ఎవరా మీరు? బాయిలోనే వీరందరూ వింటున్నారా రీసావి? ఇతనివి వింటారు. నేను ఎక్కువ వింటుంటాను. వీళ్ళు తీరిక క్లాస్ జరిగినప్పుడల్లా వీళ్ళకి చూపిస్తూ ఉంటాను. మీ సబ్జెక్ట్ను కొంత ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. మీకేమైనా అర్థమైందా? బట్ ఒక హెల్తీ కమ్యూనిటీ అంటే ఇలాంటి లైక్ మైండెడ్ వాళ్ళు పక్కన ఉండడం కూడా అదృష్టమే. అంతే, లేదంటే అది నాకు హెల్ప్ అవుతుంది నా లైఫ్కి. ఇప్పుడు సారు టాక్స్ చాలామందికి హెల్ప్ అవుతున్నట్టుగా దగ్గరగా ఉన్న మేము డిస్కస్ చేసుకుంటాం కదా. సమస్య ఒకరిదైతే అందరూ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో. అన్నిటికంటే ముందు నైబర్స్ మంచి వాళ్ళు అవ్వడం, అంటే లైక్ మైండెడ్ అవ్వడం, మనకు కనెక్ట్ అవ్వడం. ఒక తెలిసిన మంచిని సార్ చెప్పినట్టుగానే మనం పక్క వాళ్ళకి అందించవలసింది అదే. ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, జ్ఞానాన్నే ఇవ్వాలనేది ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం. జ్ఞానం మంచి విషయం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వింటారా లేదనేది లేదు. సార్ ఎలా చెప్తున్నారు ఇంకా అలాగే మనం షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకుంటాం అంతే. ఎప్పుడొకప్పటికి ఆ మాట మనం ఇప్పుడు వాళ్ళు వినకపోయినా తర్వాత వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఇది బయటకు తీసుకుంటారు. మనం సార్ చెప్పే మాటలు కూడా వాళ్ళకి సబ్జెక్ట్ రిలేటెడ్ అవ్వకపోవచ్చు, కానీ ఎక్కడో సందర్భంలో ఈ మాటలన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. అలాగే మనకి ఉపయోగం. అందుగురించే ఇంకా ఈయన చెప్పినట్టుగా వినకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది, ఎందుకంటే ప్రపంచం ఎలా ఉంది అక్కడ తెలుస్తుంది. ఇట్ ఈస్ ఎ హెల్దీ మంచి వార్నింగ్. వార్నింగ్ అన్నట్టే. తీసుకోకపోతే ఒకటి విను లేదా ఇబ్బంది పడు, రెండే ఆప్షన్స్ అన్నమాట. ఇబ్బంది పడలేరు కదమ్మా. అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా మళ్ళీ వాళ్ళ వైపు లాక్కోవడం, ఇరికించడం ఉంది. ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంది. బిగినింగ్ నుంచే లిబరేషన్ ఉంది. నువ్వు ఉన్న చోటే ఉండు. ఈ విషయానికి కలుసుకోవాల్సిన అవసరం లేదు. వంట చేసుకోవాలన్నా కలుసుకోవాలేమో కానీ దీనికి ఎందుకు రా బాబు? ఇవాళ మార్నింగ్ క్లాస్లో వర్షంలో తడవాలంటే మేఘాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం అనేది విడిగా చేసేదేం లేదు. మీరు ఎక్కడ ఏకాగ్రత ఏ పనిలో ఉన్నారో ఇంకా పని మీరు చెప్పిన దీన్ని మనోశరీరాల లయమే ధ్యానం. జాగృతి, అనేకాగ్రత వేరే. నువ్వు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన మనస్సు మన శరీరం రెండు ఇక్కడే ఉంటే ధ్యానం కొనసాగుతుంది. ఎక్కడో ఉన్న మనసును లాగితే ధ్యాన పద్ధతి అవసరం. ప్రస్తుత క్షణాలు ఉండడం, ప్రెజెంట్స్ అని అంటూ అదే కదా. అంతే అంతే, ఈ క్షణంతో ఉంటాం. అవును. బట్ మాక్సిమం చాలా విషయాలు తెలియకో ప్రపంచం ద్వారా రుద్దబడో మనసుకి ఏదో మనం తీసేసుకొని బాధపడి ఇక్కడ ఉంటాం కానీ ఏదో ఆలోచిస్తాం. ఎప్పుడో ఆలోచన వేరే చోట ఉంటుంది. మనిషికి చిన్న దిశన అహంకారం ఉంటుంది.
చుట్టాల్లోనూ ఫ్రెండ్స్ అంటే నాకే అహంకారం లేదని చిన్న అహంకారంతో చెప్తారు. అదే అంటే సత్వ అహంకారం. అంటే సాత్విక అహంకారం ఉంటుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్. నిజంగా అహంకారం ఈజీగా డీల్ చేయొచ్చు. బయట కనబడుతుంది. నాకే అహంకారం లేదు, నాకేం అక్కర్లేదని కూడా స్టిల్ హీ సీక్స్ రెస్పెక్ట్. నాకేం అక్కర్లేదు, రెస్పెక్ట్ కూడా ఏమంటారు. అదే అందుకని గుర్తుపట్టచ్చు ఎవడేందనేది. రెండోది, అర్థం చేసుకోకపోతే వాడే సస్తాడు, మనకెందుకు సార్. వీఆర్ నాట్ హియర్ టు లయబుల్ టు ఎనీబడి. మనం ఆ రొంపులు ఇరుక్కోవద్దు. మీకు అర్థమైందా? ఎంతకాలం చెప్పి అర్థం చేసుకుంటారు, చేసుకోకపోతే చేసుకోరు. అది విషయంగానే కాదు. జస్ట్ ఆనెస్ట్గా మనకు సాధ్యమైంది అన్కండిషనల్గా చేసి పక్కకు జరగడమే మనం చేయవలసింది. తర్వాత ఇప్పుడు దాన్ని కలుసుకోవద్దు అని చెప్పడానికి ఒక చిన్న అత్యంత పురాతనమైనటువంటి ఒక జపాన్ సాంప్రదాయానికి సంబంధించిన ఒక చిన్న లైన్. ఇది టీషర్ట్ మీద రాసుకోవచ్చు బెట్ట. ఇప్పుడు గుర్తొచ్చింది హఠాత్తుగా. వర్షంలో తడవడానికి మేఘాన్ని కలుసుకోని అవసరం లేదనేది దాన్ని. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోవడం నన్ను కలవాల్సిన అవసరం లేదు. అవునవును. అందుకనే మిమ్మల్ని కలవకుండా ఆగిపోయింది కూడా. చెప్పే విషయమే ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటే సరిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్ రావాలంటే వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వైరస్ వస్తే వాళ్ళకి కరోనా ఉంది, మనకు కరోనా ఉంది, అంతే కదా. సేమ్ కన్వే. అంతే. మాధ్యమాన్ని మీరు వాడుకోవటం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ వచ్చి ఇంకొద్దిగా మంచి జరుగుతుంది. అయితే దాన్ని వాడుకునే ఇప్పుడు అందరూ యూట్యూబ్ రన్ చేస్తున్నా, యూట్యూబ్ ద్వారానే కలిసి అయితే అందరు చేస్తున్నా దాన్ని సీడ్ లోపల అసలు ఈ ప్రాపంచిక విషయమే పరమైన ఏవి దాంట్లో నేను పెట్టలేదు. అవును. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు. అంటే నేను మొదలుపెట్టినప్పుడు ఆ చిన్న విషయం గురించి, ఉదాహరణకి ఏదన్నా రామ మందిర నిర్మాణానికి ఫస్ట్ ఒక శిలా నాటుతారు కదా, దానికి ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. ఇది ఊరికే అన్కాన్షియస్గా స్టార్ట్ చేసింది కాదు. పూర్తి చైతన్యంలో దాని పరిధి ఏమిటి, నేనేం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఒకవేళ మనుషులు వింటే వాళ్ళకి నాకున్న సంబంధం ఏమిటి, ఒకవేళ డబ్బు అంటూ వస్తే దానికి ఏ సంబంధం ఏంటి, ఒకవేళ ఇది పోతే నేను ఉంటానా, ఇప్పుడు ఇదంతా చేసి అది ఏదైనా దానికి ఏమైనా జరిగితే నేను బాధపడతానా, ఏమైనా ఎక్స్పెక్టేషన్లో చేస్తున్నానా, ఇట్లాంటి అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అంటే ఇది అంతకుముందు అసలు నాకు యూట్యూబ్ ఎవరు చూడొద్దని అనుకున్నాను నేను. కానీ బ్లూ బుక్ రాసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక 21 days నుంచి ఒక 30 రోజులు నేను నిరంతరము ఆ చిన్న అంశం వైపు చూశాను. ఇక జీవితంలో సందేహం లేదు, సంశయం లేదు. అదే వ్యక్తి పూజ వద్దు, విషయం పట్టుకోండి. విషయం పట్టుకో. అసలు ఏ గౌరవం ఎప్పుడు ఉంది. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన నాకు గౌరవించండి అని నేను చెప్పనక్కర్లేదు. నేను చెట్టును కూడా గౌరవిస్తాం. మనం ఏదైనా ఉంటే ఇట్లా పక్కకు తీసి వెళ్తాం, ఎరిగొట్టి పోం కదా. వీ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. మనం డిస్ట్రాయ్ చేస్తూ ఏం పోం. ఎప్పుడో కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఊరికి నటించడానికో రియల్గానో చేస్తాం. అంటే గురువులైనా ఇంకెక్కడైనా మనకంటే వారి నుండి పొందుతున్నాం అన్న ఆ ఫీలింగ్లో వారితో ప్రశ్నించే స్వేచ్ఛ, కొన్ని సందర్భాల్లో తర్కించే స్వేచ్ఛ కూడా ఉండాలి. అన్నీ ఉండాలి, కానీ అది కొనసాగొద్దు. అది విషయం వరకు ఎవరైతే అది కొనసాగిస్తున్నారో దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు అండర్స్టాండ్. నిజంగా చర్చలోకి రా, కొద్ది నిమిషాల్లో మనసు ఆగిపోతుంది. నువ్వు నిజంగా రా చర్చలోకి. ఫాల్తూ డిస్కషన్లు చేయకూడదు. అంటే ఏదో టైం పాస్ ఉంది కదా, కాస్త సుత్తేసుకుందాం, ఏదో ప్రశ్న అట్లా చేయకూడదు. నిజమైన ప్రశ్నకి నిజంగా జవాబు ఉంది, లేకపోతే లేదు. సో ఏదైనా చాలా బాగుంది మిమ్మల్ని కలవడం. నేను మళ్ళీ వస్తా. అవునా, నేను మళ్ళీ వస్తా. ఈసారి నా క్యాన్వాస్ తెచ్చుకుంటా. మీరు పాలుగారు పొద్దున్న వస్తున్నారని చెప్పగానే అందరూ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే అందరూ ఎక్కడ పనులు అక్కడ ఆపేసుకున్నారు. సో నేను చాలా ప్రోగ్రామ్స్ ఇవాళ అన్నీ క్లోజ్. అంటే ఇంకా మళ్ళీ ఆపర్చునిటీ రాదు. సరే మీరు రాకుండా ఏమన్నా మిస్ అవుతారేమో అని ఇందాక ఈ థాట్ కూడా తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఉంటా. అసలు ఈ థాట్ ఏమక్కర్లేదు. అంటే మనం ఇప్పటికే యూట్యూబ్ ద్వారానే ఆ క్లోజ్నెస్ అనేది అర్థమైపోయింది. క్లోజ్నెస్ నాకు ఎప్పుడు ఒకటే, ఎవరితో అయినా అంత క్లోజ్ గా ఫస్ట్ టైం. అంటే జీవితకాలం నేను చేస్తే ఈయన చేస్తాడు. కొంచెం స్కెచ్ చేసే వాళ్ళు వస్తున్నారు నేర్చుకోవడానికి, కానీ ఆల్రెడీ నీకంటే ఎక్కువ సార్కి చాలా మందితో
కనెక్షన్ ఉంది, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఉంది, ఆ పరిచయం గ్యాలరీస్కి వెళ్ళారు కదా. యూట్యూబ్ అయినా మీ శాండ్ ఆర్ట్ వీడియోస్ నాదంతా నేను ఒక ప్రయోగం బేసిక్ ఆ ప్రయోగం ఎంత ఒక ఫియర్లెస్ హిస్టరీ విన్నాను, ప్రయోగశాల. ఆ ప్రయోగం హిస్టరీ విన్నాను మీ యూట్యూబ్లో. స్టాండర్డ్ బాగుంది. అది అలా మీరు కన్వర్ట్ అవ్వటం నిజంగా అది ఒక కొత్త కారణంగా దొరికింది మీకు, బ్రహ్మాండంగా దాన్ని నేను ఏం చేసినా పూర్ణ శ్రద్ధతో చేస్తాను. చేశారు. నాకు ఏ ఎజెండా లేదు కదా లైఫ్లో. వైలిన్ తీసుకురా తీసుకురండి. భాస్కర్, వాళ్ళు ఎక్కడున్నాడు? బుక్ నోట్స్ ఆఫ్ మోషన్ ఒక నోట్స్ ఆఫ్ మెషిన్ వైలిన్ తీసుకురండి. నిజంగానే ఒక 2 నిమిషాలు వాయిద్దాం వైలిన్. ద్వారా జరుగుతుంది. అవును, జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక పద్ధతి, సిద్ధాంతం, ఒక సాంప్రదాయం మారుస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా కరప్ట్ ఉంచకుండా. చేస్తున్నారు. కొందరు టెంపుల్స్ వెళ్ళాల్సిన పని లేదంటున్నారు, కొందరు అవన్నీ ఇంకేదో అంటున్నారు. అలా అవన్నీ కాకుండా ఎక్కడో అక్కడ ఆగిపోతాయి. ఆ, ఆగిపోయే వరకు అనుభవించాలి కదా అవి. అవును. అది తొందరగా తెలుసుకుంటే, ముందుగా ఆగిపోతే ఇంకా బాగుంటుంది. అవును, ఉన్న ప్రయాణంలో కూడా చాలా మంది కలుస్తున్నారు కదా ఇలాగే. ఆ. అందరూ మీలాగే మాకు కొత్తగా కలిసినట్లు లేదు, ఆల్రెడీ ఎందుకంటే రోజు చూస్తున్నారు. దానికి కారణం ఏది? నేను రోజు చేయడానికి టైం పాస్ అది కూడా నేను మొదట చేసిన ఆలోచనకి బీజం అనమాట. అంతవరకు ఎప్పుడు రోజు చేయలేదు. నేను ఎప్పుడు 5-10 సంవత్సరాల నుంచి అంతకుముందు చేస్తున్నాను. ఇప్పుడు వారానికి ఒకటి ఏదన్నా ఆర్ట్, లేకపోతే నేను వేసిన స్కెచ్, నేను పాడిన పాట అట్లా ఉంది. కానీ నేను చేయాలని తిరిగి నిర్ణయం చేసుకున్న రోజు నేను నిర్ణయం తీసుకున్న, ఈ శ్వాసించినంత వరకు ప్రతిరోజు ఒక వీడియో చేయాలి, మినిమం 1. ఎందుకు? సూర్యుడు ప్రతిరోజు వస్తాడు కనుక. ఇంతే దాని జవాబు. అది సూర్యుడి వల్లే మనం సూర్యుడిని అందుకే ఆశ్చర్యపోయి చూడము. అది రోజు రావడం వల్ల అది ఎంత గొప్పదైనా దానివల్లనే మన జీవితం ఉన్నా మనం అస్సలు పట్టించుకోము. అదే సెలబ్రిటీని ఆశ్చర్యపోయి చూస్తాం, వాడు రోజు రాడుగా. సూర్యుడు ప్రతిరోజు, ప్రతి ఆ రేణువు అందరికి ఉపయోగపడుతుంది. రోజు రావడం వల్ల సూర్యుడి పట్ల మన అరచేయంతను సూర్యుడు అంతే మనకు. ఎందుకు? ప్రతిరోజు దర్శనం వల్ల ఎమోషన్ అయిపోయింది. అయినా అది లేకపోతే లైఫ్ లేదు. అమ్మ సూర్యుడు ఒకటే. అమ్మని చూసినా ఏముండదు, ఆమె లేకపోతే తెలుస్తుంది. ఇందాక ఒక టాక్స్లో చెప్తున్నారుగా, ఇదే ప్రతిరోజు నీ పేరు ఇది అని ప్రతిరోజు అనుకోవటం వల్ల అది ఉందని. అంతే. కూర్చో. అందుకే ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి నాదిలా తీయగా ఓ పాపా లాలి నా 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 నా. ఘంటసాల పాటల పుస్తకం ఉంది అక్కడ, టీవీ దగ్గర ఉంది. బ్రహ్మణి మానస శంకర రే, బ్రహ్మణి మానస శంకర రే,
బ్రహ్మణి మానస సంచరే బ్రహ్మణి మానస బ్రహ్మణి మానస మదశికి ఇది కరుణతో దూచి కనక లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. సువెతలలో దోచె మిగిలిని శోకమే మిగిలిని శోకమే భువిలో తారకలు దివిలో తారకలు నెక్స్ట్ చిన్న బాగుంట నా 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 అందరు ఆర్టిస్టులు చక్కగా పాడతారు. ఎందుకో తెలుసా? పాట అనేది కంపెనీ. కంపెనీ నాకు ఆ బ్యాగ్ ఇస్తారా?